శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ రోజు పారాయణము, మంగళవారము, 38వ అధ్యాయము. ప్రస్తావన: బాబా వంటపాత్ర, నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట, కాలా మిశ్రమము, ఒక గిన్నెడు మజ్జిగ. గత అధ్యాయములో బాబా గారి చావడి ఉత్సవము వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంటపాత్ర మొదలగు వాణిని గూర్చి చదివెదము. ప్రస్తావన: ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడగుటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మమనుడి ఎచ్చులో పోయగా దాని నుండి యోగులలో నలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టినిల్లు. జీవితేచ్ఛలన్నీ పొందినవారై వారు భక్తులను నిష్కాములను చేసి విముక్తులు చేసిరి. బాబా వంటపాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేర్వేరు సాధనములను ఏర్పాటు చేసియున్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానములన్నింటిలో అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడెదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా నట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే పేదలకు, ఆకలితో ఉన్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది: ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మటనవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నమున మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగునవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలను. కాని ఆహార విషయంలో నట్టి ఆలోచన అనవసరము. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, గ్రుడ్డి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలులకు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో నితర దానములు ప్రకాశించవు. ఎట్లన చంద్రుడు లేని నక్షత్రముల వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజన వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, బొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజనముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే అన్ని పుణ్యములలో అన్నదానం ఎక్కువ. బాబా ఆహారమునెట్లు తయారు చేసి పంచిపెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. మరియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొని వారని ఇదివరకే తెలుసుకుంటుమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవాలనని బాబా నిశ్చయించుకున్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయముగా చూసుకునేది వారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికినీ బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారుకు వెళ్లి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీ నగదునిచ్చి కొనిడివారు. వారే విసిరిచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారము నీళ్లు పోసి పెట్టేవారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది, 100 మందికి సరిపోవున్నది. రెండవది చిన్నది, 50 మందికి మాత్రము సరిపోవున్నది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. ఒక్కొక్కప్పుడు పప్పుచారు నుడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోనికి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి దానిని వంట పాత్రల్లో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా నిండటే
ఎంతో శ్రమ తీసుకునేవలనో అంత శ్రమను పడుచుండేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అనగా జొన్న పిండిని నీళ్లలో నుడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండేవారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెము కొంచెముగా పెట్టేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫ్నీ పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేకిషాలో పెట్టి కలుపుచుండేవారు. వారి ముఖమునందు భయచిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోనికి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపించి పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజంగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము, మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండినా అని ఎవరికైనా సందేహము కలగవచ్చును. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఆ వంట పాత్రలోనిది పెట్టేవారు. మాంసాహారులు కాని వారికి ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనస్సుల్లో దీని తినుటకు కోరిక కూడా కలగనిచ్చేటివారు కారు. గురువుగారేదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునను రూఢీ కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికొక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదాకేల్కర్ కు కొన్ని రూపాయలిచ్చి కొరాల్బాకు పోయి మాంసము కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడు, బ్రాహ్మణుడును, ఆచారవంతుడును. సద్గురువుకు ధనమో ధాన్యమో వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియు, కావలసినది అక్షరాల గురువాజ్ఞ పాటించుటే అనియు, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియు, ఇదే నిజమైన దక్షిణ అనియు, దీని వల్లనే గురువు సంతుష్టి చెందెదరనియు అతనికి తెలియను. కనుక దాదాకేల్కర్ దుస్తులు ధరించి బజారుకు బయలుదేరును. కాని బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవాలదనియు ఇంకెవరినైనా పంపుమనెను. అతడు పాండు అని నౌకరును పంపెను. వాడు బయలుదేరట చూచి బాబా వాణిని కూడా వెనుకకు విలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిరి. ఇంకొకసారి బాబా దాదాకేల్కర్ను పిలిచి పొయ్యి మీదనున్న పలావు ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కర్ దానిని పరీక్షించకయే సరిగానన్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగానున్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేకిసాలో పెట్టెను. ఇంకనూ ఇట్లనెను, నీ చేయిని తీయుము, నీ ఆచారమును ఒక ప్రక్కకు పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేట్లో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డని గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగిలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదాకేల్కర్ని ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునికి నిషిద్ధాహారము తిని చెడుపమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా పులావ్ వండుట 1910వ సంవత్సరము వరకు జరుగుతుండేది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రంలో వెల్లడి చేశాను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడీకి వచ్చిచుండిరి. కొలది దినములలో షిరిడీ యొక్క పుణ్యక్షేత్రం ఆయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు పకీరులు బేదలు తినగా ఇంకనూ మిగులుచుండెను. నైవేద్యము నెట్లు పంచిపెట్టెడు వారో చెప్పుటకు ముందు బాబా షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతల ఎందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చాందోర్కర్ కథ తెలుసుకొందుము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట.
ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని మరికొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు. వారెప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, వారి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులైనచో మసీదులో నెప్పుడు దునినెట్లు మండనిత్తురు. అచ్చోట తులసి బృందావనం ఎట్లుండును? శంఖములూదుటకెట్లు ఒప్పుకొందురు? గంటలను మ్రోయించుటకెట్లు సమ్మతింతురు? సంగీత వాద్యముల నెటుల వాయించనింతురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజ నెటుల జరగనిత్తురు. వారు మహమ్మదీయులైనచో వారి చెవులకు కుట్లు రంధ్రములు ఎటులుండును? గ్రామంలోని హిందూ దేవాలయము అన్నింటినీ ఏల మరమ్మత్తు చేయించిరి. బాబా హిందూ దేవాలయములను, దేవతలను ఏమాత్రమూ అగౌరవించనను ఊరుకొనిడి వారు కారు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కర్ తన షడ్డకుడగు బినీవాల్యతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చుని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్లు చేసినయు ఇట్లేల చేసిదివి అనెను. నానాసాహెబ్ మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగాను. నానాసాహెబ్ వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా షిరిడీ పోవునప్పుడల్లా నానాసాహెబ్ కోపర్గాంలో దిగి దత్త దర్శనము చేసుకునేవాడు. కాని ఈసారి తన బంధువు దత్తభక్తుడైనప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యమై పోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదంలో గుర్చుకొని తనను చాలా బాధ పెట్టానని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించెను. కాల మిశ్రమము. ఇక నైవేద్యం ఎటుల పంచిపెట్టి వారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదీతో తమ ప్రసాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి పోయి నింబారు వైపు వీపు పెట్టుకుని కూర్చొని చుండిరి. కుడివైపు ఎడమవైపు భక్తుల పంక్తులలో కూర్చొని చుండిరి. నైవేద్యము తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదీకై కనిపెట్టుకుని బయట నిలుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చిచుండెడివి. పూరీలు, మండెగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజా, పరమాన్నము మొదలగునవన్నీ ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావన మొనర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకుని ఉన్న వారికి పంచి తక్కినది బాబాకు అటూనిటూ 2 వరుసలలో కూర్చుండిన భక్తులు సంతృప్తిగా తినిచుండిరి. శ్యామ, నానాసాహెబ్ నిమోన్కర్ వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువయు కలుగజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. అది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమట్ పంత్ మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా నుండెను. కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చగా అది మిక్కిలి రుచిగా నుండెను. అతని గుంజాటనమును కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానినంతయూ త్రాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానినంతయూ త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యెను. ఏలన త్వరలో బాబా మహాసమాధి చెందిరి. పాఠకులారా, హేమట్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా తాగెను. కాని మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించదముగాక. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.